ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఐటీడీఏల ద్వారా నిధులు కేటాయించడం జరిగింది. ఆ నిధులు గత సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రంలో 15వ తారీఖు నాడు 24 కోట్ల రూపాయలతోటి ఆ నిధులను ఐటీడీఏకి పంపించి ఈ పీటీజీ ఆదివాసులు ఎవరైతే అడవి ప్రాంతాలలో ఉన్నటువంటి ఆదివాసులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా మౌలిక వసతులు కల్పించాలన్న ఉద్దేశంతో ఆ ఒక నిధులను విడుదల చేయడం జరిగింది. కానీ ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్య వైఖరణ వలన ఐటీడీఏలు ఉన్నటువంటి అధికారులు కింది స్థాయి అధికారులు చేస్తున్నటువంటి ప్రణాళికల వలన ఏ ఒక్కటి కూడా ఆదివాసీ పీటీజీ గ్రామాలలో చేరుకోలేదు. అరాకొర చేరుకున్న కూడా ఆ గతంలో ఉన్నటువంటి ఏవైతే మహిళల గ్రూపులు స్పందన గ్రూపులు ఏ మాదిరిగా అయితే గతంలో నడిచినాయో ఆ విధంగా ఐటీడీఏల మా నిధులని వాడుకోవడానికి మళ్ళా గతంలో కూడా పెరటి కోళ్ళ పెంపకం ఏ విధంగా అయితే అప్పుడు మాకు అమలు చేసినారో ఆ పద్ధతినే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులని ప్రతి ఒక్క గ్రామానికి కలుపుకుంటా పంచుకోవడం జరుగుతున్నది తప్ప వాళ్ళ మౌలిక వసతుల కోసం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఉన్నదో దాన్ని పాటించకపోవడం చాలా బాధాకరం. కేంద్రం ఏదైతే సూచనలు చెప్పిందో ఐటీడీఏకు ఇప్పుడు మనకు ఏదైతే కోళ్ళ ఫారం ఉంది, ఈ కోళ్ళ ఫారం అనే దాంట్లో 10 లక్షల దాన్ని యూనిట్ ఉంది. కానీ దాన్ని తగ్గిస్తూ ఐటీడీఏ కింది స్థాయి అధికారులు తగ్గిస్తూ మరి రావడం మళ్ళా దానికి 2,50,000కే కుదింపు చేసిరని మా గ్రామంలో ఉన్నటువంటి వీడీవీకే వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. మరి 2,50,000 కంటే అది ఒక పీరియడ్ పెట్టారు వాళ్ళు ఐటీడీఏ నుంచి. ఏ పీరియడ్ పెట్టారంటే ఇప్పుడు 300 జనాభా ఉన్న దాంట్లో దానికి ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఒక 50 కుటుంబాలు ఉన్న దాంట్లో దానికి 5,000 వస్తాయని చెప్పుకుంటా ఒక్కొక్క వ్యక్తికి 5,000 రూపాయల చొప్పున మేము వాళ్లకు కోళ్ళ ఫారం ఇస్తున్నామని చెప్పి గ్రూపులు చెప్పి ఇలా మమ్మల్నికి ఎక్కడ కూడా అభివృద్ధి చేయకుండా చేస్తున్నటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఇలా మౌలిక వసతులు అంటేనే అన్ని విధాలుగా ఆదుకునేటటువంటి ఈ బడ్జెట్ని కేటాయించి పార్లమెంట్ అసెంబ్లీలో పాస్ చేసి ఆ బడ్జెట్లో ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఇవాళ ఐటీడీఏలకు పంపిస్తే వీళ్ళు మాకు వచ్చేటటువంటి బడ్జెట్ని కూడా వేరే పనులకు వాడుకుంటూ అంటే మాకు ఖర్చు చేయకుండా వేరే పనులకు వాడుకుంటూ మా డబ్బుని ఈరోజు వృధా చేస్తూ మాకు అభివృద్ధి చేయకుండా మాకు అభివృద్ధి జరగకుండా చూస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన వెంటనే వాళ్ళని గుర్తు చేసి వాళ్ళని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని కూడా మేము కులం సేవా సంఘం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాలకు. ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఇలా కేంద్రం ఇచ్చింది పిఎం జన్మన్ నిధులు అనేటి ఈ నిధులు దేనికి ఖర్చు చేయాలంటే మౌలిక వసతుల కోసం ఖర్చు చేయాలి. కానీ ఏం చేస్తున్నారంటే ఈ నిధులని రోడ్లకు తర్వాత వాటర్ ప్లాంట్లకు తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలకు ఈ డబ్బులు వాడుతున్నారు తప్ప మా సమాజానికి మాత్రం ఎక్కడ కూడా పైసా ఖర్చు చేయలే. ఒకవేళ చేసి ఉంటే మా కులం సేవా సంఘం ఆధ్వర్యంలో శ్వేతపత్రం విడుదల చేయమని అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వాస్తవానికి ఈరోజు పిఎం జన్మ నిధిలో చాలా ఫెసిలిటీలు ఉన్నాయి. ఇలా వెదురుతో తయారు చేసినటువంటి వారికి వాళ్ళకు ఉపాధి కల్పించాలి. ఇవాళ డిఎడ్ బిఎడ్ ఇంటర్ డిగ్రీ చదువుకున్న పిల్లలకు వైటీసీలో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలి. ఇదంతా లేకుండానే ఇక డబ్బులు ఏం లేకుండానే ఖర్చు చేస్తున్నారు. మరి ఈ ఖర్చు చేసే డబ్బులతోటి ఒకవేళ మాకు లక్షలాది రూపాయలు మాకు ఇచ్చేస్తే మేము ఇప్పటిదాకా మాకు ఈ రేషన్ కార్డు బియ్యం మాకు వచ్చేది కాదు. ఎప్పుడో మేము డెవలప్ కావాలా. మరి మా పేర్లతోటి ఇలా పీటీజీ చెంచు కానీ కులం కానీ కొండ్రెడ్డి కానీ ఇలా తోటిస్ కానీ ఈ 4 కులాలు అంతరించిపోతున్నాయని ఇలా పరిశోధనల మీద పరిశోధనలు చేస్తూ ఇలా
ప్రభుత్వాలకు నివేదికలు పంపించింది వీరే ఐటీడీ అధికారులు. మరి ఇంత మొత్తంలో వీళ్ళు అంతరించిపోతున్నప్పుడు ఇలా వీళ్ళని డెవలప్మెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పంపిస్తే మాకు మా అభివృద్ధికి వాడకుండా వేరే వేరే దానికి వాడుకోవడం ఇది ఎంతవరకు సందేశమని కూడా మేము కులం సేవ సంఘం నుంచి మేము ఈ ఐటీడీ అధికారులకు ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే మనకు ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి మా పని ఉంది, మాకు ఒక వృత్తి ఉంది. ఆ వృత్తిని మేము గుర్తించమని చెప్తున్నాం. ఇప్పపు సేకరణ కానీ, తేనె కానీ, బంక కానీ, వెదురుతోని తయారు చేసినటువంటి బుట్టలు తయారు చేయడం కానీ, ఇది మాకు ఒక వృత్తి ఉన్నది. ఈ వృత్తిని బలోపేతం చేయమని చెప్తున్నాం మేము. కానీ ఇది చేయకుండా ఇవాళ కేంద్రం ఇచ్చినటువంటి బడ్జెట్లో ఇవాళ సొంతగా నిర్ణయాలు తీసుకుంటూ కింది స్థాయిల అధికారులు సొంత నిర్ణయాలు సొంత ప్లానింగ్లు చేసి ఇవాళ మాకు ఏ బడ్జెట్ కూడా రాకుండా చేస్తున్నటువంటి అధికారులను పూర్తి స్థాయిలో గుర్తించాలి. త్వరలోనే మేము కులం సేవ సంఘం నుంచి కూడా దాని మీద మేము నిర్ణయాలు తీసుకుంటాం. ఇవాళ మా పిల్లలు చదువుకుంటలేరని చెప్తున్నారు. ఎందుకు చదువుకోరు మారండి? డిఎడ్ బిఎడ్ చదువుకున్న రోడ్ల మీద తిరుగుతున్నారు మా పిల్లలు. ఇవాళ వైటీసీ ప్రత్యేకంగా కేటాయించింది అంటే వాళ్ళని ఉపాధి చూపించుకొని ఆదుకోమని ఇలా కేంద్రము వందలాది కోట్ల బడ్జెట్ ఇచ్చింది. మరి ఆ డబ్బులు దాదాపు 2 సంవత్సరాల నుంచి పెండింగ్లు ఉన్నాయి. మరి ఆ పెండింగ్లు ఎందుకు ఉన్నాయి? ఇలా వైటీసీకి ఉద్యోగాలు ఇప్పించడానికి, ట్రైనింగ్ సెంటర్లలో భోజనాలు ఏర్పాటు చేయడానికి 3 నెలల వరకు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి కుట్టు మిషన్లు కానీ ఇవన్నీ కొని వాళ్ళకి ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా డబ్బులు ఇచ్చినాయి. కానీ ఈ డబ్బులన్నీ దేనికి వాడింది అనేది కూడా మాకు స్పష్టంగా అర్థమైతే లేదు. ఇవాళ అరాకొర మా సిసిడిపి నిధుల నుండి ఇలా మన ఐటీడీ అధికారులు నడిపిస్తూ మమ్మల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ త్వరలోనే మేము చీఫ్ సెక్రటరీ దగ్గర వెళ్తాం. ఇలా మా బడ్జెట్ ఎంత ఉన్నది, మా అభివృద్ధి ఎందుకు ఇచ్చిండ్రు, ఏ విధంగా ప్రణాళికలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము ఇలా అధికారులకు అడుగుతామని మేము కులం సేవ సంఘం నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. ఇలా ఒకవేళ ఈ తీరు మారకపోతే ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా ఇలా రస్తారోకులు కానీ ర్యాలీలు కానీ ఇలా దశాల వారీగా పోరాటాలు కూడా కులం సేవ సంఘంలో చేస్తామని కూడా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మేము.